శ్రీనాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము. ఇప్పుడు మీరు వింటున్నది 10వ అధ్యాయము. శ్రీ సాయిబాబా జీవిత విధానము. ఎల్లప్పుడూ శ్రీ సాయిబాబాను భక్తి ప్రేమలతో జ్ఞప్తి యందు ఉంచుకొనుము. ఏలన బాబా ఎల్లప్పుడూ తమ ఆత్మస్వరూపమునందే లీనమై సర్వులకు హితము చేయుట యందు నిమగ్నమై ఉండువారు. వారి స్మరణయే జీవన్ మరణ రూపమైన సంసారమనుడు చిక్కుముడిని విప్పు తరుణోపాయము. ఇది అన్నిటికంటే అత్యంత శ్రేష్టము సులభతరము అయిన సాధనము. దీనిలో వ్యయ ప్రయాసలు లేవు. కొద్ది శ్రమతో గొప్ప ఫలితమును పొందవచ్చును. అందువలన ఇక ఆలస్యము చేయక మన దేహేంద్రియములలో పటుత్వం ఉన్నంత వరకు ప్రతి నిమిషమును ఈ సాధనమును అనుష్ఠించుటకు వెచ్చించవలెను. ఇతర దేవతలంతా ఉత్త భ్రమ. గురు ఒకడే దేవుడు. సద్గురువు చరణములను నమ్మి కొల్చినచో వారు మన అదృష్టమును బాగు చేయగలరు. వారిని శ్రద్ధగా సేవించినచో సంసార బంధముల నుండి తప్పించుకొనగలము. న్యాయ మీమాంసాది షడ్దర్శనములను చదువ పనిలేదు. మన జీవితం అనే ఓడకు సద్గురుని సరంగుగా చేసుకొన్నచో కష్టములు చింతలతో కూడిన సంసారమనే సాగరమును మనము సులభముగా దాటగలము. సముద్రములు నదులు దాటునప్పుడు మనము ఓడ నడిపేవాని యందు నమ్మకముంచినట్లు సంసారమనే సాగరమును దాటుటకు సద్గురు అనే సరంగుపై పూర్తి నమ్మకముంచవలెను. భక్తుల యొక్క అంతరంగమున గల భక్తి ప్రేమలను బట్టి సద్గురువు వారికి జ్ఞానమును శాశ్వతానందమును ప్రసాదించును. గత అధ్యాయంలో బాబా యొక్క భిక్షాటనము, కొందరు భక్తుల అనుభవములు మొదలగునవి చెప్పితిమి. ఈ అధ్యాయంలో బాబా ఎక్కడ నివసించెను, ఎలాగున జీవించెను, ఎట్లు సైనించడి వారు, భక్తులకు ఎట్లు బోధించుచుండెను మొదలగునవి చెప్పుదుము. బాబా వారి శయన లీల. మొట్టమొదట బాబా ఎచ్చట పడుకొనుచుండెను, ఎట్లు పడుకొనుచుండెనో చూచెదము. ఒకసారి నానాసాహెబ్ డేంగలే సుమారు 4 మూరల పొడవు, 1 జానెడు వెడల్పు గల ఒక కర్ర బల్లను బాబా పడకకని తెచ్చెను. ఆ బల్లను నేలపై వేసుకొని పడుకొనుటకు మారుగా బాబా దానిని మసీదు యొక్క దూలములకు ఊయల వలె వ్రేలాడునట్లు చినిగిన పాతగుడ్డ పీలికలతో గట్టి దానిపై పడుకొన మొదలెడెను. గుడ్డ పీలికలు పలుచనివి, ఏమాత్రము బలమైనవి కావు. అవి ఆ కొయ్యబల్ల యొక్క బరువును మోయుటయే గగనము. ఇంకా బాబా యొక్క బరువును కూడా కలిపి అవి ఎట్లు భరించుచుండెనన్నది ఆశ్చర్య వినోదములకు హేతువయ్యెను. ఆ పాతగుడ్డ పీలికలు అంత బరువును మోయగలుగుట నిజముగా బాబా లీలయే. బాబా ఈ బల్ల యొక్క 4 మూలల యందు 4 దీపపు ప్రమిదలుంచి రాత్రి అంతయు దీపములు వెలిగించుచుండిరి. ఇది ఏమి చిత్రము! బల్లపై ఆజానుబాహువగు బాబా పడుకొనుటకే స్థలము చాలనప్పుడు దీపములు పెట్టుటకు జాగా ఎక్కడిది? బాబా బల్లపైన పడుకొనిన ఆ దృశ్యంను దేవతలు సహితము చూచి తీరవలసినది. ఆ బల్లపైకి బాబా ఎట్లు ఎక్కుచుండెను, ఎట్లు దిగుచుండెను అనునవి అందరికీ ఆశ్చర్యం కలిగించుచుండెను. అనేక మంది ఉత్సుకతతో బాబా బల్లపైకి ఎక్కుట దిగుట గమనించుటకై కనిపెట్టుకొని ఉండేవారు. కానీ బాబా ఎవరికీ ఆ వైనము అంతు తెలియనివ్వలేదు. ఆ వింత చూచుటకు జనులు గుంపులుగా గుమిగూడు చుండుటచే బాబా విసుగు చెంది ఒకనాడు ఆ బల్లను విరిచి పారవేచిరి. అష్టసిద్ధులు బాబా అధీనములు. బాబా వానిని అపేక్షించలేదు. వాని కొరకు ఏ అభ్యాసములు చేయలేదు. వారు పరిపూర్ణులు గనుక సహజముగానే అవి వారికి సిద్ధించెను. బ్రహ్మం యొక్క సగుణావతారము. సాయిబాబా 3.5 మూరల మానవ దేహంతో కనిపించినను వారు సర్వ హృదయాంతరస్తులు. అంతరంగమున వారు పరమ నిరీహులు, నిస్పృహులైనప్పటికీ బాహ్యమునకు లోకహితము కోరువానిగా కనిపించువారు. అంతరంగమున వారు మమకార రహితులైనప్పటికీ బాహ్య దృష్టికి మాత్రము తమ భక్తుల యోగక్షేమముల కొరకు ఎంతయో తాపత్రయపడుతున్న వారి వలె కనిపించడివారు. వారి అంతరంగము శాంతికి ఉనికి పట్టైనను బయటకు చంచల మనస్కుని వలె కనిపించుచుండెను. లోపల పరబ్రహ్మస్థితి ఎందున్నప్పటికీ బయటకు దెయ్యము వలె నటించుచుండెడివారు. లోపల అద్వైతి అయినను బయటకు ప్రపంచమునందు తగులుకొనిన వాని వలె కనిపించుచుండెను. ఒక్కొక్కప్పుడు అందరినీ ప్రేమతో చూచెడివారు, ఇంకొకప్పుడు వారిపై రాళ్ళు విసురుచుండిరి.
ఒక్కొక్కప్పుడు వారిని తిట్టుచుండిరి, ఇంకొకప్పుడు వారిని ప్రేమతో హక్కును చేర్చుకొని ఎంతో నెమ్మదితోనూ శాంతముతోనూ ఓర్మితోనూ సంశయముతోనూ వ్యవహరించడివారు. బాబా ఎల్లప్పుడూ ఆత్మానుసంధానమందే మునిగి ఉండేవారు. భక్తులపై కారుణ్యమును చూపుచుండెడివారు. వారెల్లప్పుడూ ఒకే ఆసనం మందు స్థిరముగా ఉండేడివారు. వారెక్కడకు ప్రయాణములు చేసడివారు కారు. చిన్న చేతికర్ర సటకా వారు సదా ధరించెడి దండము. చింతారహితులై ఎప్పుడూ శాంతంగా నుండేవారు. సిరి సంపదలను గాని కీర్తి ప్రతిష్టలను గాని లక్ష్యపెట్టక భిక్షాటనముచే నిరాడంబరులై జీవించడివారు. అట్టి పావన జీవనులు వారు. ఎల్లప్పుడూ బాబా అల్లా మాలిక్, భగవంతుడే యజమాని అని అనడివారు. భక్తుల యందు అవిచ్ఛిన్నమైన పరిపూర్ణ ప్రేమానురాగాలను కలిగి ఉండేవారు. ఆత్మజ్ఞానమునకు ఆయన గని, దివ్యానందమునకు వారు ఉనికి పట్టు. సాయిబాబా యొక్క దివ్య స్వరూపం అట్టిది, ఆద్యాంతం లేనట్టిది, అక్షయమైనట్టిది, భేదరహితమైనట్టిది, విశ్వమంతయు నావరించినట్టిది అయిన పరబ్రహ్మతత్వమే సాయిబాబాగా అవతరించినది. ఎంతో పుణ్యము చేసుకొన్న అదృష్టవంతులు మాత్రమే ఆ నిధిని పొందగలిగిరి, గ్రహించగలుగుచుండిరి. సాయిబాబా యొక్క నిజతత్వమును గ్రహించలేక వారిని ఒక సామాన్య మానవునిగా నించిన వారు నిజముగా దురదృష్టవంతులు. షిరిడీలో బాబా నివాసము, వారి జన్మతేదీ, బాబా యొక్క తల్లిదండ్రుల గురించి కానీ వారి సరైన జన్మ తేదీ కానీ ఎవరికీ తెలియదు. వారు షిరిడీలో ఉండిన కాలాన్ని బట్టి దానిని సుమారుగా నిశ్చయింపవచ్చును. బాబా 16 ఏండ్ల ప్రాయమున షిరిడీ వచ్చి 3 సంవత్సరముల అచట నుండిరి. హఠాత్తుగా అచట నుండి అదృశ్యులై కొంతకాలము పిమ్మట నైజాం రాజ్యంలోని ఔరంగాబాద్కు సమీపమున కనిపించిరి. 20 సంవత్సరముల ప్రాయమున చాంద్ పాటిల్ పెండ్లి గుంపుతో షిరిడీ చేరిరి. అప్పటి నుండి 60 సంవత్సరములు షిరిడీ వదలక అచ్చటనే ఉండి 1918వ సంవత్సరంలో మహాసమాధి చెందిరి. దీనిని బట్టి బాబా సుమారు 1838వ సంవత్సర ప్రాంతములందు జన్మించియుందురని భావింపవచ్చును. బాబా లక్ష్యము వారి బోధలు. 17వ శతాబ్దంలో రామదాసను యోగి పుంగవుడు వర్ధిల్లెను. గోబ్రాహ్మణులను మహమ్మదీయుల నుండి రక్షించు లక్ష్యమును వారు చక్కగా నిర్వర్తించిరి. వారు గతించిన 200 ఏండ్ల పిమ్మట హిందువులకు మహమ్మదీయులకు తిరిగి వైరం ప్రబలెను. వారి మధ్య సమైక్య భావమును నెలకొల్పుటకే సాయిబాబా అవతరించెను. ఎల్లప్పుడూ వారు చెప్పడి హితవు. హిందువుల దైవమగు శ్రీరాముడును మహమ్మదీయుల దైవమగు రహీమును ఒక్కరే. వారిరువురి మధ్య ఏమీ భేదము లేదు. అట్లయినప్పుడు వారి భక్తులు వారిలో వారు కలహమాడుట ఎందులకు? ఓ అజ్ఞానులారా, చేతులు కలిపే 2 జాతులను కలిసిమెలిసి ఉండుడు, బుద్ధితో ప్రవర్తింపుడు, జాతీయ ఐకమత్యమును సమకూర్చుడు. వివాదము వల్ల గాని ఘర్షణ వల్ల గాని ప్రయోజనం లేదు. అందుచే వివాదము విడువుడు, ఇతరులతో పోటీ పడకుడు, మీ యొక్క వృద్ధిని మేలును చూచుకొనుడు. భగవంతుడు మిమ్ము రక్షించును. యోగము, త్యాగము, తపస్సు, జ్ఞానము మోక్షమునకు మార్గములు. వీనిలో నేదైనా అవలంబించి మోక్షమును సంపాదించినచో మీ జీవితము వ్యర్థము. ఎవరైనా మీకు కీడు చేసినచో ప్రత్యుపకారము చేయకుడు. ఇతరుల కొరకు మీరేమైనా చేయగలిగినచో ఎల్లప్పుడూ మేలు మాత్రమే చేయుడు. సంగ్రహముగా ఇదియే బాబా యొక్క ప్రబోధము. ఇది ఇహపర సాధనము. సాయిబాబా సద్గురువు. గురువులమని చెప్పుకొని తిరుగువారు అనేకులు గలరు. వారి ఇంటింటికి తిరుగుచు వీణ చిరతలు చేతబట్టుకొని ఆధ్యాత్మిక ఆడంబరము చాటెదరు. శిష్యుల చెవులలో మంత్రముల నూది వారి నుండి ధనము లాగెదరు. పవిత్ర మార్గమును మతమును బోధించెదమని చెప్పెదరు. కానీ మతమనగానేమో వారికి తెలియదు. స్వయంగా వారు అపవిత్రులు. సాయిబాబా తన గొప్పతనం ఎన్నడూనూ ప్రదర్శించవలెననుకోలేదు. వారికి దేహాభిమానం ఏమాత్రము లేకుండెను. కానీ భక్తుల యందు మిక్కిలి ప్రేమ మాత్రము ఉండేది. నియత గురువులని అనియత గురువులని. గురువులు 2 విధములు. నియత గురువులనగా నియమింపబడిన వారు. అనియత గురువులనగా సమయానుకూలంగా వచ్చి ఏదైనా సలహానిచ్చి మన అంతరంగమునున్న సుగుణమును వృద్ధి చేసి మోక్ష మార్గము త్రొక్కునట్లు చేయువారు. నియత గురువుల సహవాసము నీవు నేనను ద్వంద్వభావమును పోగొట్టి అంతరంగమును యోగమును ప్రతిష్ఠించి తత్వమసి అగునట్లు చేయును. సర్వ విధముల ప్రపంచ జ్ఞానమును బోధించు గురువులు అనేకులు గలరు. కానీ మనల్ని ఎవరైతే సహజ స్థితి యందు నిలుచున్నట్లు చేసి మనలను ప్రపంచపుటినికి అతీతముగా తీసుకొని పోయేదరో
వారే సద్గురువులు. సాయిబాబా అట్టి సద్గురువు. వారి మహిమ వర్ణనాతీతము. ఎవరైనా వారిని దర్శించినచో బాబా వారి యొక్క భూత భవిష్యత్ వర్తమానములన్నిటినీ చెప్పువారు. ప్రతి జీవి యందు బాబా దైవత్వమును చూచేవారు. స్నేహితులు విరోధులు వారికి సమానులే. నిరాభిమానము సమత్వము వారిలో మూర్తి భవించినవి. వారు దుర్మార్గుల అవసరముల కూడా తీర్చడివారు. కలిమిలేముల వారికి సమానము. మానవ దేహంతో సంచరించినప్పటికీ వారికి గృహదేహాదుల యందు అభిమానం లేకుండాను. శరీరధారుల వలె గనిపించినను వారు నిజమునకు నిస్శరీరులు, జీవన్ముక్తులు. బాబాను భగవానుని వలె పూజించిన షిరిడీ ప్రజలు పుణ్యాత్ములు. ఇది తినుచున్నను త్రాగుచున్నను తమ దొడ్లలోనో పొలములలోనో పనిచేసి కొనుచున్నను వారెల్లప్పుడూ సాయిని జ్ఞప్తి ఉంచుకొని సాయి మహిమను కీర్తించుచుండేవారు. సాయి తప్ప ఇంకొక దైవమును వారెరిగి ఉండలేదు. షిరిడీ స్త్రీల ప్రేమను, భక్తిని, దాని మాధుర్యమును వర్ణించుటకు మాటలు చాలవు. వారు పామరులైనప్పటికీ వారికున్న స్వల్ప భాషా జ్ఞానముతోనే ప్రేమతో బాబాపై పాటలను కూర్చుకొని పాడుకొనచుండిరి. వారికి అక్షర జ్ఞానము శూన్యమైనప్పటికీ వారి పాటలలో నిజమైన కవిత్వం గానవచ్చును. యథార్థమైన కవిత్వం పాండిత్యం వల్ల రాదు, అది అసలైన ప్రేమ వలన వెలువడను. కవిత్వం స్వచ్ఛమైన ప్రేమ భావము నుండి వెలువడును. అటువంటి సిసలైన కవిత్వాన్ని విబుధులైన శ్రోతలు ఆస్వాదించగలరు. ఈ పల్లె పదాలన్నీయూ సేకరింపదగినవి. సాయి అనుగ్రహం ఉంటే ఏ భక్తుడైనా వీనిని శ్రీ సాయి లీల పత్రికలోనో లేదా పుస్తక రూపమునను ప్రకటించిన ఎంతయో బాగుండును. బాబావారి అణుకువ. భగవంతునికి 6 లక్షణములు కలవు. కీర్తి, ధనము, అభిమానం లేకుండుట, జ్ఞానము, మహిమ, ఔదార్యము. ఈ గుణములన్నీ బాబాలో ఉండెను. భక్తుల కొరకు మానవ రూపమున అవతరించిన భగవతత్వమే సాయిబాబా. వారి కరుణ అనుగ్రహము అద్భుతములు. వారే కరుణతో భక్తులను తమ వద్దకు చేర్చుకొనుకుండిన వారి మహాత్మ్యమును తెలుసుకొనగల శక్తి ఎవరికి గలదు? భక్తుల కొరకు బాబా నోట వెలువడిన పలుకులు పలుకుటకు సరస్వతీదేవి కూడా వెరగు చెందును. ఒక ఉదాహరణ, బాబా మిక్కిలి అణుకువతో నిట్లనెడివారు. బానిసలకు బానిసనగు నేను మీకు రుణగ్రస్తుడను. మీ దర్శనముచే నేను తృప్తుడనైతిని. మీ పాదములు దర్శించుట నా భాగ్యము. మీ అశుద్ధంలో నేనొక పురుగును. అట్లగుట వలన నేను ధన్యుడను. ఏమి వారి అణుకువ? బాబా యొక్క ఈ వాక్యములను ప్రచురించుట ద్వారా బాబాను కించపరిచితినని ఎవరైనా అన్నచో ఈ నా అపరాధమునకు బాబాను క్షమాపణ కోరెదను. తత్పరిహారార్థమై బాబా నామజపము చేసెదను. బాహ్య దృష్టికి బాబా ఇంద్రియ విషయముల ననుభవించు అని వలె కన్పట్టినను ఇంద్రియానుభూతులతో వారికి ఏమాత్రం అభిరుచి ఉండేది కాదు. అసలు ఇంద్రియానుభవముల స్పృహయే వారికి లేకుండెను. వారు భుజించున్నప్పటికీ దేని యందు వారికి రుచి ఉండేది కాదు. వారు ప్రపంచమును చూచినట్లు గాన్పించినను వారికి దాని ఎందేమాత్రము ఆసక్తి లేకుండెను. కామమన్నచో వారు హనుమంతుని వలె అస్ఖలిత బ్రహ్మచారులు. వారికి దేనియందు మమకారము లేకుండెను. వారు శుద్ధ చైతన్య స్వరూపులు. కోరికలు, కోపము మొదలగు భావ వికారములు శాంతించి స్వాస్థ్యము చెందడి విశ్రాంతి ధామము. 1000 ఏళ్ల వారు విరాగులు, ముక్తులు, పరిపూర్ణులు. దీనిని వివరించుటకు ఒక ఉదాహరణ. నానావళి. షిరిడీలో విచిత్ర పురుషుడు ఒకడుండెను. అతని పేరు నానావళి. అతడు బాబా విషయములను పనులను చక్కబెట్టుచుండువాడు. ఒకనాడతడు బాబా వద్దకు పోయి బాబాను వారి గద్దె నుండి లేవవలసినదని, దానిపై తాను కూర్చుండవలెనని తనకు బుద్ధి పుట్టినదని అనెను. వెంటనే బాబా లేచి గద్దెను ఖాళీ చేసెను. నానావళి దానిపై కొంతసేపు కూర్చుండి లేచి బాబాను తిరిగి కూర్చొనమనెను. బాబా తన గద్దెపై కూర్చునెను. నానావళి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారం చేసి వెళ్ళిపోయాను. తన గద్దె మీద నుండి దిగిపొమ్మనినను దానిపై ఇంకొకరు కూర్చునెనను. బాబా ఎట్టి అసంతుష్టి వెలిబుచ్చలేదు. బాబాను నానావళి ఎంతగా ప్రేమించువాడనినా అతడు బాబా మహాసమాధి చెందిన 13వ నాడు దేహత్యాగము చేసెను. మహాత్ముల కథాశ్రవణము, వారి సాంగత్యమే అతి సులభ మార్గము. సాయిబాబా సామాన్య మానవుని వలె నటించినప్పటికీ వారి చర్యలను బట్టి వారు అసాధారణ బుద్ధి కుశలతలు కలవారని తెలియవచ్చును. వారు చేయునదంతయు తమ భక్తుల మేలు కొరకే. వారు ఆసనములు గాని, యోగాభ్యాసములు గాని, మంత్రోపదేశములు గాని తమ భక్తులకు ఉపదేశించలేదు. తెలివితేటలను ప్రక్కకు పెట్టి సాయి సాయి అను నామమును మాత్రము
జ్ఞప్తి యందు ఉంచుకొనమనిరి. అట్లు చేసినచో వారు సర్వబంధనముల నుండి విముక్తులై స్వాతంత్ర్యము పొందెదరని చెప్పిరి. పంచాగ్నుల నడుమ కూర్చునుట, యాగములు చేయుట, మంత్రజపము చేయుట, అష్టాంగ యోగములు మొదలగునవి బ్రాహ్మణులకే వీలుపడును. తక్కిన వర్ణముల వారికి అవి ఉపయుక్తములు కావు. ఆలోచించుటచే మనసు యొక్క పని. అది ఆలోచించకుండా ఒక్క నిమిషమైనా ఉండలేదు. దానికి ఏదైనా ఇంద్రియ విషయము జ్ఞప్తికి తెచ్చినచో దానినే చింతించుచుండును. గురువును జ్ఞప్తికి తెచ్చినచో గురువునే చింతించుచుండును. మీరు సాయిబాబా యొక్క గొప్పతనమును వైభవంగా శ్రద్ధగా వింటిరి. ఇదియే వారిని జ్ఞప్తి ఎందుంచుకొనుటకు సహజమైన మార్గము. ఇదియే వారి పూజయు కీర్తనయు. మహాత్ముల కథలను వినుట పైన చెప్పిన ఇతర సాధనముల వలె కష్టమైనది కాదు. ఇది మిక్కిలి సులభ సాధ్యమైనది. వారి కథలు సంసారం నందు గల భయములనన్నిటినీ పారద్రోలి పారమార్థిక మార్గమునకు తీసుకొని పోవును. కావున మహాత్ముల చరిత్రలను శ్రవణము చేయుడు, వానినే మననము చేయుడు, వానిలోని సారాంశమును జీర్ణించుకొనుడు. ఇంత మాత్రము చేసినచో బ్రాహ్మణులే గాక స్త్రీ శూద్రాది అన్ని వర్ణముల వారు కూడా పవిత్రులగుదురు. ప్రాపంచిక బాధ్యతలందు తగులుకొనియున్నను మీ మనస్సును సాయిబాబా కర్పింపుడు. వారి కథలు వినుడు. వారు తప్పక మనలను అనుగ్రహించగలరు. ఇది మిక్కిలి సులభోపాయము. అయినచో మరి దీనిని ఎందుకు అందరూ అవలంబించుకున్నారు అని అడగవచ్చు. కారణమేమన్నా భగవంతుని కృపాకటాక్షము లేని ఎడల మహాత్ముల చరిత్రలను వినుటకు కూడా మనసు అంగీకరించదు. భగవంతుని చేతనే సర్వము నిరాటంకము సుగమము అగును. మహాత్ముల కథలు వినుట అనగా వారి సాంగత్యము చేయుటే. మహాత్ముల సాంగత్యము చే కలుగు ప్రాముఖ్యము చాలా గొప్పది. అది మన అహంకారమును దేహాభిమానమును నశింపచేయను. చావు పుట్టుకలని బంధములను కూడా నశింపచేయను. హృదయ గ్రంథులను తెగగొట్టును. తుదకు శుద్ధ చైతన్య రూపుడగు భగవంతుని సాన్నిధ్యమునకు తీసుకొని పోవును. విషయ వ్యామోహముల యందు మనకు గల అభిమానమును తగ్గించి ప్రాపంచిక కష్టసుఖములందు విరక్తి కలుగజేసి పారమార్థిక మార్గమును నడుపును. మీకు భగవన్నామ స్మరణము, పూజ, భక్తి వంటి ఇతర సాధనములేవియూ లేకపోయినను కేవలం హృదయపూర్వకంగా మహాత్ములను ఆశ్రయించినచో చాలును. వారు మనలను భవసాగరం నుండి తరింపచేయుదురు. మహాత్ములు అందుకొరకే అవతరించెదరు. ప్రపంచ పాపముల తొలగ చేయునట్టి గంగా, గోదావరి, కృష్ణ, కావేరి మున్నగు పవిత్ర నదులు కూడా మహాత్ములు వచ్చి తమ నీటిలో స్నానం చేసి తమను పావనము చేయవలెనని వాంఛించుచుండును. మహాత్ముల మహిమ అట్టిది. మన పూర్వజన్మ సుకృతముచే మనకు సాయిబాబా పాదములను ఆశ్రయించు భాగ్యము కలిగినది. మసీదు గోడ కానుకొని ఊది మహాప్రసాదమును తన భక్తుల యోగక్షేమములకై పంచిపెట్టు సుందర స్వరూపుడును, ఈ ప్రపంచము యొక్క అభావమును చింతించువాడును, సదా పూర్ణానందములో మునిగి యుండువాడు నగు సాయి పాదములకు సాష్టాంగ నమస్కారములు చేయుచు ఈ అధ్యాయమును ముగించెదము. 10వ అధ్యాయం సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. ప్రియమైన భక్తులారా, మనం రోజు ఒక అధ్యాయంతో పాటు బాబా సాయి సూక్తులను కూడా తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు చెప్పిన సూక్తి: నేను మీ భవిష్యత్ గురించిన సూచనలను ఇస్తూ ఉంటాను, అయినా మీరు అర్థం చేసుకోలేరు. నా బిడ్డలు నీ దగ్గరికి వస్తే వారిని నీవు ఉపవాసం ఉంచినావు కదా. నేను మీ ఇంటికి వస్తున్నాను, నన్ను వెనక్కు పంపవద్దని మీ వారికి చెప్పు అని చెప్పుచున్నారండి. మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. శ్రీ